ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమః. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. భవానీమాత పార్వతీదేవి యొక్క శక్తి స్వరూపం. నిజానికి దేవీ భాగవతం ప్రకారం ఆదిశక్తే తన అనేక రూపాలతో ప్రకటితమైంది. అంబగా, భవానీగా, అలాగే దుర్గాదేవిగా, పార్వతీదేవిగా ఆమె ప్రకటితమైంది. అలాగే భవానీదేవి అపారమైనటువంటి కరుణ మరియు రక్షణకు నిదర్శనంగా నిలిచింది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం అవతరించిన మహాశక్తి భవానీదేవి. దుర్గాదేవి మహిషాసురుని చంపిన తర్వాత తుల్జాపూర్లో నివసించాలని నిర్ణయించింది. దీన్ని దేవతలందరూ కూడా స్వాగతించడం జరిగింది. దీంతో తుల్జాపూర్లో స్వయంభూగా అమ్మవారు వెలిశారు. మహారాష్ట్రలోని ధారాసివ్ జిల్లాలో తుల్జాపూర్లోని తుల్జా భవానీ ఆలయం 51 శక్తిపీఠాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. మహావీరుడైనటువంటి ఛత్రపతి శివాజీకి భవానీదేవి ఖడ్గాన్నిచ్చి అనుగ్రహించడం జరిగింది. అలాగే భవానీ అమ్మవారిని ఉపాసించేవారు భక్తులందరూ కూడా భవానీ దీక్ష అనేటువంటి దాన్ని ఒకటి నిర్వహిస్తూ ఉంటారు. ఈ దీక్ష 41 రోజుల పాటు కొనసాగుతుంటుంది. దీంట్లో అనేక నియమాలు ఉంటాయి. దీక్షాకాలంలో ఎరుపు రంగు వస్త్రాలు అంటే పంచా శాలువా కానీ ధరించాలి, ఎర్రటి పూసలమాల ధరించాలి, అలాగే నుదుటి కుంకుమ చందనం కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే రోజు 2 పూటల ఉదయం సాయంత్రం చన్నీళ్లతోని మాత్రమే స్నానం చేయాలి. ఇక ఆహార నియమాలకు వస్తే రోజుకు 1 పూట మాత్రమే భోజనం చేయటం ఉత్తమం. సాత్విక ఆహారం, బ్రహ్మచర్యం పాటించాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండటం జరగాలి. అలాగే తెల్లవారుజామునే నిద్రలేచి అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండాలి. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా ఏదైతే స్నాన విధులు చెప్తాయో ఆ స్నాన విధులు తప్పనిసరిగా పాటించాలి. అలాగే 41 రోజుల పాటు క్షవరం చేయించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం, పాదరక్షలు ధరించడం నిషేధం. అలాగే అనవసరమైనటువంటి వాక్యాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మాట్లాడకూడదు. భక్తులందరూ కూడా ఇది పాటిస్తూ ఉంటారు. అలాగే దీక్షాకాలం పూర్తయ్యాక భవానీలు ఇరుముడి కట్టుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మకు సమర్పించి దీక్షను విరమింపజేయాలి. ఇది భవానీ దీక్ష సంబంధించినటువంటి నియమాలు, పద్ధతులు. అలాగే ఈ భవానీ భుజంగ స్తోత్రాన్ని ఆదిశంకరులు రచించారు. ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు పారాయణం చేస్తే మన చెడు కర్మలన్నీ తునాతునకలైపోతాయి. అలాగే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం లభిస్తుంది. చిన్నపిల్లలకు అద్భుతమైనటువంటి రక్షణ కలుగుతుంది. శత్రువులు కూడా నశిస్తారు. కాబట్టి ఈ భవానీ భుజంగ స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు పఠించండి. దానివల్ల మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ వంశవృద్ధి కలుగుతుంది. ఓం షడాధార పంకేరుహాంతర్విరాజత్ సుషుమ్నాంతరాళేతి తేజోల్లసంతీం సుధామండలం ద్రావయంతీం పిబంతీం సుధామూర్తిమీడే చిదానందరూపాం జ్వలత్కోటిబాలార్కభాసారుణాంగిం సులావణ్యశృంగారశోభాభిరామాం మహాపద్మకింజల్కమధ్యే విరాజత్రికోణే నిషన్నాం భజే శ్రీభవానీం క్వనత్కింకిని నూపురోద్భాసిరత్నప్రభాలీడలాక్షార్ద్రపాదాబ్జయుగ్మం అజేశాచ్యుతాజ్జై సురై సేవ్యమానం మహాదేవి మన్మూర్ధ్ని తే భావయామి శుశోనాంబరాబద్ధనీ వివిరాజన్మహారత్న కాంచీకలాపం నితంబం స్ఫురద్దక్షిణావర్తనాభించ తిస్రో వళీరంబతే రోమరాజిం భజేహం లసద్వృత్తముత్తుంగమాణిక్యకుంభో పమశ్రిత్స్తనద్వందమంబాంబుజాక్షీ భజే దుగ్ధపూర్ణాభిరామం తవేదం మహాహారదీప్తం సదా ప్రస్నుతాస్యం శిరీష ప్రసూనోల్లసద్బాహుదండై జ్వలద్భానకోదండపాశాంకుశైశ్చ చలత్కంకణోదారకేయూరఘోషో జ్వలద్భిర్లసంతీం భజే శ్రీభవానీం శరత్పూర్ణచంద్రప్రభాపూర్ణబింబాధరస్మేరవక్త్రారవిందాం సుశాంతాం సురత్నావళీహారతాటంకశోభం మహాసుప్రసన్నం
భజే శ్రీభవానీం. సునాసాపుటం సుందరభ్రూలలాటం తవౌష్టశ్రియం దానదక్షం కటాక్షం లలాటే లసద్గంధకస్తూరిభూషం స్ఫురచ్ఛ్రీముఖాంభోజమీడేహమంబా చలత్కుంతలాంతభ్రమభృంగబృందం ఘనస్నిగ్ధధమ్మిల్లభూషోజ్వలంతే స్ఫురన్మౌలిమాణిక్యబద్ధేందురేఖ విలాసోల్లసద్దివ్యమూర్ధానమీడే. ఇతి శ్రీభవానీ స్వరూపం తవేదం ప్రపంచాత్ పరం చాతి సూక్ష్మం ప్రసన్నం స్ఫురత్వంబడింభస్య మే హృత్సరోజే సదా వాङ्मयं సర్వతేజోమయం చ. గణేశాభిముఖ్యాఖిలైः శక్తివృందైర్వృతాం వై స్ఫురచ్చక్రరాజోల్లసంతీం పరాం రాజరాజేశ్వరీ త్రైపురిత్వాం శివాంకోపరిస్థాం శివాం భావయామి. త్వమర్కస్త్వమిందుస్త్వమగ్నిస్త్వమాపస్త్వమాకాశభూవాయవస్త్వం మహత్వ్యం త్వదన్యో న కశ్చిత్ ప్రపంచోऽస్తి సర్వం సదానందసంవిత్స్వరూపం భజేహం. శ్రుతీనామగమ్యే సువేదాగమజ్ఞా మహిమ్నో న జానంతి పారం తవాంబా. స్తుతిం కర్తుమిచ్ఛామి తే త్వం భవాని క్షమస్వేదమత్ర ప్రముగ్ధ కిలాహం. గురుస్త్వం శివస్త్వం శక్తిస్త్వమేవ స్వమేవాసి మాతా పితా చ త్వమేవ త్వమేవాసి విద్యా త్వమేవాసి బంధుర్గతిర్మే మతిర్దేవి సర్వం త్వమేవ. శరణ్యే వరేణ్యే సుకారుణ్యమూర్తే హిరణ్యోదరాధ్యే రగణ్యే సుపుణ్యే భవారణ్యభీతేశ్చ మాం పాహి భద్రే. నమస్తే 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 భవానీ. ఇతీమాం మహచ్ఛ్రీభవానీ భుజంగం స్తుతిం యం పఠేద్భక్తియుక్తశ్చ తస్మై స్వకీయం పదం శాశ్వతం వేదసారం శ్రియం చాష్టసిద్ధిం భవానీం దదాతి. భవానీ 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 త్రివారం ఉదారం ముదా సర్వదా ఏ జపంతి న శోకం న మోహం న పాపం న భీతి కదాచిత్ కథంచిత్ కుతశ్చిజ్ఞానాం. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ గోవింద భగవత్ పూజ్యపాద శిష్యస్య శ్రీమద్ శంకర భగవత్కృతౌ శ్రీ భవానీ భుజంగం సంపూర్ణం. మీరు కూడా ఈ భవానీ భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించుకోండి. ఇది అత్యంత శక్తివంతమైన స్తోత్రం. శంకరాచార్యులు అనేక స్తోత్రాలు రచించడం జరిగింది, అలాగే కవచాలు. వారి వాంగ్మయం అంతా అత్యుత్తమైనటువంటి వాంగ్మయం. ఈ వాంగ్మయంలో ఒక మణిపూస లాంటిది భవానీ భుజంగ స్తోత్రం. నిజానికి భుజంగ స్తోత్రం అనేటువంటిది ఒక పాములాగా కదులుతూ ఆ స్వరం అలాగా ఉంటుంది. కాబట్టి ఈ భుజంగ స్తోత్రాన్ని మీరు తప్పకుండా పఠించండి. దీనివల్ల శత్రువుల వినాశనం కలుగుతుంది, మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి, వంశవృద్ధి కలుగుతుంది. చిన్నపిల్లలకు అలాగే స్త్రీలకు అలాగే ఎలాగైనా రోగగ్రస్తులకు అనారోగ్యంగా ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ చక్కని ఆరోగ్యం కలిగి మంచి శుభాలు కలుగుతాయి. ఈ భవానీ భుజంగ స్తోత్రాన్ని ఎలా పఠించాలి అని శ్రోతలకు సందేహం ఉంటే ఈ భవానీ భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా సుమారు 40 రోజుల పాటు పఠించాల్సి ఉంటుంది. దీనివల్ల మనకున్నటువంటి ఏ సమస్య అయినా క్షణంలో తొలగిపోతుంది. మీరు భవానీదేవి మీద పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ కనిపించినట్టయితే భవానీదేవి ఒకతే కాకుండా మొత్తం శివ కుటుంబం అంటే శివపార్వతులు, వినాయక సుబ్రహ్మణ్యేశ్వరులు, అలాగే 1,000,000,000 కోటి ప్రమదగణాలు మీకు అన్ని శుభాలను చేకూరుస్తాయి. స్వస్తి.